అనంతపురం జిల్లా నుంచి వచ్చాను. కారణం ఏంటి? నాకు అనంతపురం జిల్లాలో న్యాయం జరగలేదు. పోలీసు వాళ్ళు కూడా నాకు అన్యాయమే చేశారు. అందుకని న్యాయం కోసం పవన్ కళ్యాణ్ గారిని కలిస్తేనే నాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఎందుకంత నమ్మకం? ఎక్కడ న్యాయం జరగలేదు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తేనే నాకు న్యాయం జరుగుతుంది అని మీరు అంటున్నారు కదా? అవును అంటున్నాను. ఆయన తప్ప ఎవరు గాని న్యాయం చేయలేరు. ఎంత మంది అధికారుల దగ్గరికి పోయినా గానీ ఎవరే గాని పట్టించుకోవడం లేదు. అందరూ క్యాస్ట్ ఫీలింగ్స్ చూపిస్తున్నారు. ఈయన పవన్ కళ్యాణ్ అన్న మాత్రము తన భేదం అని చూపించడు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని నిలదీసి అడుగుతాడు. కాబట్టి అందుకని నేను పవన్ కళ్యాణ్ ఆడపిల్లకి అన్నం చేస్తే ఆయన సహించడు. అందుకని ఆయన కోసమే వచ్చాను. నేను ఆయన అపాయింట్మెంట్ కోసమే వచ్చాను. ఆయన కలిసి నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం చేయండి, అధికారులే నాకు అన్యాయం చేశారు అని అడగడానికి వచ్చాను. ఆయన తప్ప నాకు ఎవరు న్యాయం చేయరు. ఎందుకంత నమ్ముతున్నారు? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే మీకు న్యాయం చేస్తారు, ఆయన తప్ప ఎవరు చేయలేరు అని అంటున్నారు కదా? ఆయన ఎవరికి భయపడడు, డేర్ అండ్ డాష్ గా ఉంటారు. ఎవరు తప్పు చేసినా సహించడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తేనే నాకు న్యాయం జరుగుతుందని వచ్చాను నేను. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ఎలా అనిపిస్తుంది? వచ్చి 1 year అవుతుంది కదా? 1 year అవుతుంది. ఇప్పుడు చూస్తూనే ఉన్నారు చాలా మంది, ఎంత మంది డెవలప్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏ ఒక్కరు కూడా డెవలప్మెంట్ చేయడం లేదు సరిగ్గా. ఈయన వచ్చిన తర్వాతే అన్ని బాగా జరుగుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు తిరిగి స్వయంగా ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చడం అనేది ఎలా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంత దగ్గరికి వెళ్ళి ఎవరు వెళ్తారు? అట్లా అంత దగ్గరికి వెళ్ళి ఆయన వాళ్ళ సమస్యలన్నీ కనుక్కొని దగ్గరుండి సాల్వ్ చేసే వాళ్ళు ఎవరున్నారు అంతగా? ఈయన తప్ప ఎవరిగాని చేయరు. అట్లా మనం చూసుకున్నట్టయితే ఒక పెద్దావిడిని, 96 ఏళ్ల పెద్దావిడిని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడకి భోజనం వడ్డించి, ఆవిడ దగ్గర ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండి పెద్దవాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం అనేది ఎలా అనిపించిందమ్మా? చాలా సంతోషంగా అనిపించింది. అంత పెద్ద ఆవిడికి అంత అదృష్టం కలిగింది. ఆయన దగ్గరుండి అంత పెద్ద హోదా ఆయన్ని కూడా సింపుల్ గా మామూలు మనిషిగా ఉండి దగ్గరుండి అందరినీ కలిసి ఆమెకి అన్నం పెట్టి తినిపించి ఆయన కూడా దగ్గర కూర్చొని తిని ఆమెకి సహాయం చేసి ఎంతో సానుభూతిగా అన్ని చేశాడు సక్రమంగా. అన్ని అదృష్టము. అలాగే రీసెంట్ గా మనం చూసుకుంటే అమరావతి కూడా పునఃప్రారంభం జరిగింది కదమ్మా, ఎలా అనిపిస్తుంది? రాబోయే రోజుల్లో అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? దాని గురించి అయితే చాలా ఆయన తలుచుకుంటే అన్ని బాగా జరుగుతాయి అనేసి నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అంత హైప్ ఇచ్చేస్తున్నారు? ఎందుకు అంత గట్టిగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్ గారిని? ఎందుకంటే ఆయన చేస్తారు కాబట్టి, న్యాయం కోసం ఆయన పోరాడతాడు, ఏదైనా కానీ సాధిస్తాడు అనే హోప్ ఉంది కాబట్టి అంత హోప్ గా చెప్తున్నాం. ఒక మాటలో ఏం చెప్తారమ్మా పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ అంటే తిరుగులేదు. ఆయన ఏ దానికైనా వెనకాడడు. ఏదైనా గానీ ధైర్యంగా పోరాడతాడు, ధైర్యంగా చేస్తాడు అనే నమ్మకం. ఆయన ఏదైనా కానీ సాధిస్తాడు. ఎక్కడి నుండి వచ్చారమ్మా ఈ జనవాణి కార్యక్రమానికి? నిమ్మనపల్లి మేడం. నిమ్మనపల్లి. ఎందుకమ్మా అక్కడ నుంచి ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటి? స్టేషన్ లో పని చేస్తాం మేడం, మాకు జీతాలు రాలా, మాకు పర్మనెంట్ చేయలేం మేడం. దానికోసం వచ్చిన 2018 వరకు వచ్చినాయి. ప్రభుత్వం అది ఆగిపోయినా 2019 నుండి ఆగిపోయినా మేడం. మాకు అదే పని మాకు చేసుకోవటం, మాకు ఏ ఆధారము లేదు. ఏమి మా నాన్న చనిపోయినాడు, మా అమ్మ, నేను ఉండేది ఒకే కూతురు, మాకు ఏమీ లేదు మేడం చేసుకునేదానికి. ఈయన నమ్ముకొని వచ్చినాము, చేస్తారు అనే వస్తున్నాం మేడం. అంటే గత 5 సంవత్సరాల్లో మీ జాబ్లు అనేది తీసేశారు? చేసిండాడు, మా నాన్న చేస్తున్నాడు. మా నాయన తర్వాత నేను ఆయన ఉన్నాడు, ఆయనకు వస్తానింది జీతము. ఆయన ఉన్నిట్లే నేను చేస్తాను, మనకు వస్తుంది మా నాయన నమ్మకం చేత చేస్తా ఉన్నాను నేను అదే పని మీద. ఎందుకనమ్మా గత 5 సంవత్సరాల్లో అసలు మీ ఇలాంటి చేతి పని చేసుకునే వాళ్ళని ఇలా తీసేయడం అంటే ఎందువల్ల చేశారంటారు? ఎంత మాత్రం కరెక్ట్ అంటారు? మాకు ఇంతకు ముందు కరెక్ట్ 2018 వరకు వచ్చింది మేడం. 2019 ఆగిపోయినా మీకు లేనే లేదు, మీకు చేస్తే గవర్నమెంటే జైల్లో పోండి వెళ్ళండి అంటారు మేడం. ఆడికి పోయినా ఆ మాట చెప్తున్నారు. మాకు ఇంకే ఆధారం లేదు, ఏ పని లేదు, అదే చేసుకోవాలి, అదే తినాలి. మరి ఇక్కడికి వచ్చారు కదా పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ కి, పవన్ కళ్యాణ్ గారు మీకంటూ ఏదైనా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉందేనే మేడం వచ్చిండేది, మేము చేస్తాడనే నమ్మకం పైన వచ్చిండు. ఎవరు చెప్పారమ్మా మీకు ఇంత దూరం వెళ్తే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారు అని చెప్పి? మాకు తెలుసు మేడం, పేద వాళ్ళకు న్యాయం చేస్తారనే వచ్చిన్నాం మేడం ఇక్కడికి మేము. ఎలా అనిపిస్తుంది అమ్మా పవన్ కళ్యాణ్ గారి పనితీరు? ఎలా అనిపిస్తుంది? వచ్చి సంవత్సరం అవుతుంది కదా. అదే మేడం వచ్చినాము, ఇంతకు ముందు వచ్చినాము, మళ్ళా వచ్చినాము, మా చేస్తారనే నమ్మకంతో వచ్చినాం మేడం. ఎందుకంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద? మాకు నమ్మకం ఉంది మేడం, చేస్తారని. గత 5 సంవత్సరాల్లో ఎలా అనిపించిందమ్మా?
ఇంతకు ముందు మాకు ఏది చేయలే మేడం, అదే చేస్తారనే నమ్మకంతో వచ్చినాం మేడం. మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు మంచి పరిపాలన అందించాను, ప్రజల విషయంలో ఎటువంటి అన్యాయం చేయకుండా చూశాను అని అంటున్నారు కదా. వచ్చినాం, ఏమి చేయలే మేడం, ఒక్కటి కూడా మాకు చేయలేదు. ఇంకా ఉండేది తీసుకునేసి ఊరికే వచ్చే రూపాయి కూడా రాలే మేడం మాకు. ఆయన ఇంటి మాకు ఏ ఆధికము లేదు. రీసెంట్ గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలు తిరగడం కానివ్వండి, స్వయంగా ఆయనే వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని తీర్చడం ఎలా అనిపించిందమ్మా? మాకు ఏమి చేయలే మేడం. పవన్ కళ్యాణ్ గారు అదే చేస్తారనే వచ్చిండాం మేడం ఇక్కడికి. అంతవరకు మాకు చేస్తారు, చేసి పెడతారనే కదా వచ్చిండాం ఇక్కడికి. మీకైతే నమ్మకం ఉంది మేడం. నా పేరు మోటూరు గోవిందరావు అండి. ఎక్కడి నుండి వచ్చారండి జనవాణి కార్యక్రమానికి? నేను విజయనగరం జిల్లా నుంచి వచ్చానండి. సుమారు 400 కిలోమీటర్ల నుంచి వచ్చాను. ఎందుకు అంత దూరం నుంచి ఇక్కడ వరకు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు మా పిన్ని గారికి దీర్ఘకాలంగా భూ సమస్య ఉంది. ఈసారి వచ్చే కానీ పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము 24 గంటలైంది బయలుదేరి ఈ రోజు ఇప్పుడు చేరుకున్నాం. మా ఊరు నుంచి ఈ రోజు ఇప్పుడు చేరుకున్నాం అండి ఇక్కడికి. ఈ మంగళగిరి ఇప్పుడు చేరుకున్నాం. 24 గంటల పై నుంచి ఇప్పుడు చేరుకున్నాం. సమస్య పరిష్కారం అవుద్దనే. మీకు ఎప్పటి నుంచో ఒక సమస్య అనేది భూ సమస్య పరిష్కారం అవ్వట్లేదు అని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చారు, ఆయన మీకు న్యాయం చేస్తారు అని నమ్మకం ఉందా? ఉన్నదండి. సార్కి 2 సార్లు మీ పోస్టులు పంపించాం. మా ఎంఆర్ఓ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అయితే పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేయలేదు. ఒకసారి వ్యక్తిగతంగా కలిసి మా సమస్య పరిష్కరించుకోదని చెప్పి మా పిన్ని గారిని తీసుకొని, ఆ ముసలావిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగిందండి. ఈ ఎండలో ఈ ఎండ వర్షం అన్నీ ఉన్నాయి. మాకు వర్షాలు కూడా పడుతున్నాయి. ఈ వర్షాల్లో కూడా వచ్చామండి. ఎవరు చెప్పారండి మీకు అంత దూరం నుంచి ఇక్కడ వరకు వస్తే మీకంటూ న్యాయం జరిగిద్ది అని చెప్పి? మీడియాలో వస్తుంది కదండి, ప్రతి ఒక్కరిని ఒకటి వింటున్నాం, మీడియాలో కూడా వింటున్నాం. దాని ద్వారా వచ్చామండి మేము. ఇంత కష్టపడి ఈ 400 కిలోమీటర్ పై నుంచి అందుకే వచ్చామండి, న్యాయం జరుగుతుందని. కానీ న్యాయం చేస్తాను ఆశిస్తామండి. ఇంకా మాకు పూర్తి న్యాయం జరగలేదు. సార్ 2 సార్లు ఫిర్యాదు చేసాం. అయినా సరే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం స్పందించడం లేదు. పూర్తి స్థాయిలో ఏదో మొక్కుబడికి ఏదో సమాధానం చెప్పేస్తున్నారు. మా పిన్ని గారు బాగుంది, వాళ్ళు ఉన్నారంటున్నారు. వాళ్ళ రికార్డులు లేవు. రికార్డు లేకపోయినా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు తొలగించడం లేదు. పోలీసులు ఏమో సివిల్ కేసు అంటున్నారు. అంచేది ఏంటంటే మాకు న్యాయం జరగలేదు. పూర్తి స్థాయి న్యాయం జరగాలని చెప్పి ఈ రోజు మంగళగిరి సార్ దగ్గర వచ్చామండి. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుందండి? బాగుందండి. ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఈ జనవాళ్ళ లాంటి కార్యక్రమాలు కూడా 100% సక్సెస్ చేయాలని చెప్పి మీకు కోరుకుంటాను. అలాగే గత 5 సంవత్సరాలు చూసారు కదండి, గత 5 సంవత్సరాల్లో ఇలా జనవాణి కార్యక్రమాలు కానివ్వండి, ప్రజా దర్బార్లు కానివ్వండి పెట్టి నాయకులు ఎవరైనా ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకున్నారా అంటే ఏం చెప్తారు? తక్కువేనండి, ఇంతలా లేదు, తక్కువ. ఏదో స్పందన కార్యక్రమం పెట్టారు, అప్పట్లో కూడా ఏదో తక్కువ అయింది తప్ప ఒక నాయకుడు అనేది ప్రత్యేకమైన కార్యక్రమం పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం ఎవరు పెట్టలేదండి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉండి స్వయంగా ఆయనే గిరిజన ప్రాంతాలకు వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీర్చడం ఇది ఎలా అనిపిస్తుందండి? బాగుందండి. మాకు దగ్గరగానే 70 కిలోమీటర్లు వచ్చారు అరకు. వాళ్ళకి చెప్పులు ఇచ్చారు ఆయన కొనిసి. మేము చూసాం స్వయంగా, మీడియాలో వచ్చి. మాకు దగ్గరే 70 కిలోమీటర్ల అరకు గ్రామం, అక్కడికి వచ్చారు. ఎలా అనిపిస్తుందండి ఒక డిప్యూటీ సీఎం ఇలా రావడం అనేది? గతంలో ఏ నాయకులైనా ఇలా చూసారా గిరిజన ప్రాంతాలకి వచ్చి గిరిజన ప్రాంత ప్రజల సమస్యలు తీర్చడం అనేది? లేదు. మేము ఆశతో కూడా ఇక్కడికి వచ్చాం. మా సమస్య కూడా సారు ప్రత్యేకంగా కల్పించుకొని మా పిన్ని గారికి న్యాయం చేస్తారని కోరుకుంటామండి. అలాగే రీసెంట్ గా మనం చూసుకుంటే ఒక పెద్ద ఆవిడ్ని 96 ఏళ్ల వయసు ఉన్న ఆవిడ్ని పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చోబెట్టుకుని ఆవిడకి భోజనం వడ్డించి ఆవిడ దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఆవిడకి బట్టలు పెట్టి పంపించడం ఎలా అనిపించిందండి? బాగుందండి, చాలా చక్కటి కార్యక్రమం, బాగా చేస్తున్నారు. అందరూ ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఆయన ప్రతి ఒక్క చిన్న పెద్ద అందరూ ఆశీస్సులు తీసుకుంటారు ఈ విధంగా చేసి. అదే రీసెంట్ గా అమరావతి పునఃప్రారంభం కూడా జరిగింది కదండి, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అమరావతి ఈ ప్రభుత్వం ద్వారా? మరొక హైదరాబాద్ అయిపోద్దండి అమరావతి, మరొక హైదరాబాద్ అయిపోద్ది. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బెస్ట్ అండి. గత 5 సంవత్సరాలు బాగుందా, ఇప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడే బాగుందండి. అన్ని పనులు చేస్తున్నారు, వాళ్ళకి చేతనైన తర్వాత చేస్తున్నారు.